గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో 5 సంవత్సరాలలో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండగా రైతాంగానికి వ్యవసాయ రంగానికి వారు గత 5 సంవత్సరాల్లో 58,000 కోట్లు బదులుగా కేవలం 39 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆ ప్రభుత్వం రైతులకు దగా చేసిందని సందర్భంగా మనవి చేస్తున్నా. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మరి ప్రభుత్వానికి ధాన్యం అందించిన తర్వాత అమ్మిన తర్వాత రైతులు నెలల తరబడి ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి. వాళ్ళకి రావాల్సిన ధాన్యం డబ్బులు సకాలంలో అందేవి కావు. 2 నెలలు 3 నెలలు ఒక్కొక్కసారి 6 నెలలు కాలం కూడా పట్టేది. ఆ రకంగా ధాన్యం అమ్మిన రైతులు తన ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అధికారులు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ నిలబడి మరి ఏదైతే బకాయిలు గత ప్రభుత్వం 88,724 మందికి చెల్లించవలసిన 1,674 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వారికి చెల్లించిందంటే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం రైతాంగం ఎడల ఎంత నిబద్ధతతో పరిపాలన సాగిస్తుందో ఈనాడు రైతులు గమనించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాను. జగన్ ప్రభుత్వ హయాంలో 64 లక్షల మందికి మరి రైతు భరోసా కార్యక్రమం ఇస్తామని చెప్పి ఆ రకంగా ఇవ్వకపోగా కేవలం 52 లక్షల మందికే ఆనాడు రైతు భరోసా పథకాన్ని వర్తించారు. అంటే లక్షలాది మందిని అర్హులైన వాళ్ళకి ఆనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. రైతు భరోసా ఇస్తున్నాం, రైతులకి మరి ఆర్థిక పరిపుష్టి ఇస్తాం, పెట్టుబడి సహాయం చేస్తాం అని గొప్పలు చెప్పుకుంటూ సంవత్సరానికి 13,500 రాష్ట్ర ఖజానా నుండి ఇస్తున్నట్టుగా ఆనాడు మాట్లాడిన ఆనాటి పెద్దలు తీరా చూస్తే రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చింది 7,500. మరి కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ యోజన కింద 6,000 ఇచ్చి ఆ రకంగా 13,500 కూడా నాడు తమ ప్రభుత్వమే ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకొని ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది.